నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఈసారి చంద్రగ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళ మీద ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎవరికి అడ్వాంటేజ్ అంటారు, అలాగే భోజనం ఏ సమయంలో చేయాలి మన గ్రహణం చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఎటువంటి మంత్రాలను మనం జపించుకుంటే ఈ గ్రహణ సమయంలో విశేషం కలిసి వస్తుంది, ఎటువంటి దానాలు, ఎటువంటి జపాలు, పూర్తి వివరాలు తెలియజేయండి. మనకి లోనార్ ఎక్లిప్స్ అంటాం చంద్రగ్రహణాన్ని. ఈ చంద్రగ్రహణంకి మనకి కేతుగ్రస్తమైనటువంటిది. అంటే కేతు వెళ్ళి చంద్రుడు మింగేస్తాడు. కేతువు అది కేతుగ్రస్తం. పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పడుతుంది. అందువల్లనే మనం ఏమంటారు, నాస్తికులు మన అందరూ కూడా కేతు ఏంటి అసలు, ఛాయాగ్రహాలే లేవు, రాహువు కేతువులు లేరు, మింగేయడం ఏంటి, అది చిన్నప్పుడు పర్సెప్షన్ కోసం చిన్నపిల్లలకు అలా చెప్తాం. ఇక్కడ చంద్రుడు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఈ రెండిట్ల మధ్యలో భూమి వస్తుంది. భూమి వచ్చి, భూమి చంద్రుడి కంటే పెద్దది కాబట్టి మొత్తం కవర్ అయిపోతాడు. చంద్రుడు కనబడ్డా అనమాట. చంద్రుడు కనబడ్డ కాబట్టి ఆ సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా అడ్డుకుంటుంది. ఇది సంపూర్ణంగా చంద్రుడు కనబడకుండా అయిపోతాడు. ఆ తర్వాత చంద్రుడు ఇటుక అని వచ్చినప్పుడు సన్నగా చంద్రలేఖలాగా, అమ్మవారి ముందు చంద్రవంక అంటాం, శివుడి మీద చంద్రవంక ఉంటుంది కదా, అలా మనకి చంద్రుడు కొద్ది కొద్దిగా కనబడతాడు. దీన్ని మోక్షకాలం అంటాం. అంటే మనకేమవుద్దంటే, ఈ యొక్క సైన్స్ చెప్పేది, మోడర్న్ సైన్స్ చెప్పేది, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాచీన ఋషులు చెప్పేది ఒకటే. ఇక్కడ మనకి చంద్రగ్రహణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సాధారణంగా చంద్రగ్రహణం అంటే నైట్ టైం పడుతుంది. ఇది డే టైం 3 గంటల 20 నిమిషాలకే దుకాణం స్టార్ట్ చేసింది. సూర్యగ్రహణాలు డే టైం పట్టాలి, చంద్రగ్రహణాలు నైట్ టైం పట్టాలి. మన గురువుగారు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు, కలియుగంలో వింతలు జరుగుతాయని. అంటే ఇది ఒక వింత ప్రారంభం. చంద్రుడు ఎప్పుడైతే పట్టపగలొచ్చిందో అనర్థాలకు కారణం. దేనికి అనర్థాలు అంటే అవినీతి పరులకి, అవినీతి పనులు చేసేటటువంటి వాళ్ళకి, భూకబ్జాలు, మానభంగాలు, ఇలాంటి అత్యాచారాలు, పేదల శ్రమ దోపిడీ చేసే వాళ్ళకి మాత్రమే ఇది. మిగతా మంచిగా ధర్మంగా నడుచుకునే వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్టు ఉండదు. ఇకపోతే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మనము 3 గంటల 20 నిమిషాలకి గ్రహణ స్పర్శకాలం, జస్ట్ టచ్ అనమాట. ఆ తర్వాత మధ్యకాలం 5 గంటల 3 నిమిషాలకి. తర్వాత చంద్రోదయం, చంద్రుడు వస్తాడు 6-9కి. చంద్రుడు రాకముందే చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయింది, దుకాణం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత గ్రహణ మోక్షకాలం 6 గంటల 47 నిమిషాలకి. ఇది చంద్రగ్రహణం జరిగేది. అంటే మనం ఎంతగా చాలా తక్కువ టైం మనం చంద్రుని చూస్తాం. ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆకాశ మార్గంలో జరిగేటటువంటి వింతలు ఇవి. దీన్ని అందరూ ఆస్వాదించాలి, చూడాలి. అది ఏమాత్రం ప్రమాదమైతే కనుక ఇమ్మీడియట్గా ఇండియన్ గవర్నమెంట్, నాసా, ఇస్రో, తర్వాత మన బిర్లా ప్లానిటోరియంలో ఉన్నటువంటి సైంటిస్టులంతా కూడా, ఎన్ఆర్ఎస్సి, వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్తారు చూడకూడదని. సో అసలు ఇది ఎక్కడ పడుతుంది అండి అంటే, నార్త్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ ఈస్ట్ ఏషియాలో జరుగుతుంది. అంటే యాక్చువల్గా లిటరల్గా మాట్లాడాలంటే ఇండియాకి లేదు, తక్కువగా ఉంది. ఈస్ట్ ఆసియా ఖండంలో, తూర్పు ఆసియా ఖండంలోకి మనం వస్తాం కాబట్టి కొంచెం మనం దాన్ని పాటిస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేయాలండి గ్రహణ సమయాలలో, ఏం చేయకూడదండి అని అడిగారు. చేయకూడని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు జనం, మన పండితులు. ఏమిట్రా చేయకూడదు అంటే, గ్రహణ సమయాలలో భార్యాభర్తలు ఇద్దరు కలవకూడదు. కలిస్తే ఏమవుతుంది, కశ్యప మహర్షి, ఆ తర్వాత అదితి అంటే దితి ఏం చేస్తుంది, దైత్యుల తల్లి, ఆమె రాక్షసుల తల్లి, ఆమెకు రొమాంటిక్ మూడ్ వస్తుంది. కశ్యప మహర్షిని చూసి ఏం చేస్తుంది, కామోద్రేకంతో ఆయన దగ్గరికి వెళ్తే, ఇది గ్రహణ సమయాలు, రవి సంక్రమణాలు, గ్రహణ సమయాలు, ఈ టైంలో జపాలు చేసుకోవాలమ్మా, అంతేగాని ఇలాంటివి చేస్తే కనుక రాక్షస పుడతారండి. మహిషాసురుడు ఇలాంటి వాళ్ళందరూ దైత్యులంతా ఆ టైంలో సంభోగం చేయడం వల్ల పుట్టింది. ఇది చెప్పాలి మొట్టమొదట జనాలకి. రెండవది, అంతేగాని గోళ్ళు గీయకూడదు, నోట్లో కొరుక్కోకూడదు, ఈగా చెప్పేది. రెండవది, భోజనాలు చేయకూడదు అన్నారు. ఇది ఓకే, గుడ్. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ మనము ఎక్కడ సన్ నుంచి అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఎలాగైతే వస్తాయో, ప్రత్యేకించి గ్రహణ సమయాలలో ఒక కొత్త టైప్ ఆఫ్ రేస్ వస్తాయి. ఎలాగైతే ఈ యొక్క ప్రిజంలోకి వైట్ లైట్ వెళ్ళినప్పుడు స్పెక్ట్రమ్ 7 రంగులుగా వస్తాయో, ప్రపంచంలో, విశ్వంలో అనేకమైన వింతలు, అనేకమైనటువంటి కిరణాలు వస్తాయి. ఆ కిరణాలు ఇంకా మనం కనుక్కోలేదు, ప్రాచీన ఋషులు కనుక్కున్నారు. కొద్దిగా
ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. చెప్పమనండి. గాడ్ పార్టికలే మైక్రోబైటా. ఆ మైక్రోబైటా గురించి చెప్పమనండి. నోబడి కెన్ టెల్. ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటిది మైక్రోబైటా. దాని నుంచి వచ్చేటటువంటి కిరణాలు అవనియండి, ఇవన్నీ కూడా మన సైంటిస్ట్ అయినటువంటి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు. ఎవరు? మన స్టీఫెన్ హాకింగ్స్ అండ్ తర్వాత సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హిగ్స్ ఫిలాసఫీ అదే. సో హిగ్స్ థియరీ అదే. సో వీళ్ళందరూ తెచ్చుకున్నారు. సో ఇక్కడ అయితే మన ప్రాచీన ఋషులు చెప్పిన దాని ప్రకారం మనం భోజనాలు చేయకూడదు. ఇకపోతే ఎక్కడ పడుతుందండి అని అడిగారు మీరు. ఈ యొక్క సింహరాశిలో పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పడుతుంది కాబట్టి సింహరాశిలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకి దుష్ఫలితాలు దాని మీద పడతాయి. దుష్ఫలితాలు పడతాయండి, ఏదో రాళ్ళో గుట్లో మన మీద పడిపోతాయని భయపడక్కర్లేదు. యూట్యూబ్లో చెప్పే హడావిడిని చూసి అయిపోయి కొండ స్కైలా పడిపోతుంది అన్నప్పుడు హడావిడి చేశారు, అలా పడిపోతుందేమో అనుకుంటాం. నథింగ్ ఎఫెక్ట్స్. బట్ ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి గోచార రీత్యానే చెప్పేస్తోంది. గోచార రీత్యా సింహరాశి వాళ్ళకి సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు ఉన్నప్పుడు వితండవాదాలు చేస్తారు. జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతోనూ వీళ్ళు వితండవాదాలు చేస్తారన్నారు. గ్రహణం వచ్చి ప్రత్యేకంగా చేసేది ఏం కాదు. అది ఆటోమేటిక్గా సింహరాశి వాళ్ళకి ఈ దుష్ఫలితాలు ఇలా జరుగుతున్నాయని గోచారం చెప్తోంది. అష్టమ శని, యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఛాలెంజ్ చేసి గ్రహణ సమయాల్లో బయటకు వెళ్తే ఆ చంద్రుడిని ఎలా చూస్తూ వెళ్తే స్కూటరో గుద్దేస్తాడు, కాలు ఇరిగిపోద్ది. అందుకని చెప్పారు గ్రహణాలని. ప్రత్యేకించి ఇది కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నారు, ఎంతమంది ఎగిరిపోలేదు. అండ్ సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా గ్రహణం పట్టినప్పుడు కాదు, గ్రహణం పట్టే ముందే సూచనలు చూపిస్తాయి. నా స్టూడెంట్ ఒకడు బైక్ మీద వెళ్తుంటే అవతలవాడు బైక్ మఖా నక్షత్రం సింహరాశి ఉంది, తగిలేసింది, యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాడు. ఇప్పుడు గ్రహణం ఎఫెక్ట్ అది. ఏ విధంగా అయితే గ్రహణము 9 గంటల ముందు గ్రహణ సోల, 9 గంటల తర్వాత గ్రహణ సోల అనేటటువంటిది జరుగుతుందో డెఫినెట్గా గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. అంతేగాని వెకిలిగా 3 నెలల తర్వాత అండి ఏం జరుగుద్దండి, జరగకపోతే మిమ్మల్ని అడగొచ్చా అండి అని పండితుల్ని వెక్కిరించడం కాదు. కాబట్టి మనల్ని ఎవరు వెక్కిరించలేదు అనుకో, మిగతా మన ఫ్రెండ్స్ పండితుల్ని. సో ఇది ఏ రాశుల వారికి బాగుండదు. రవికి మిత్రక్షేత్రాలైనటువంటి మిత్రగ్రహాలైనటువంటి కుజగ్రహాలు అంటే మేషరాశికి బాగుండదు, వృశ్చిక రాశికి బాగుండదు. అర్ధం అంటే అర్ధశుభుడు బుధుడు, గోపి అంటారు బుధుడిని. ఆ బుధుడు ఏం చేస్తాడంటే అటు మంచోళ్ళతో ఉంటే మంచోళ్ళు ఉంటాడు, ఇటు చెడ్డోళ్ళతో తిరిగితే చెడ్డోళ్ళతో తిరిగిపోతాడు. అందువలన కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి బాగుండదు అని క్లియర్ కట్గా శాస్త్రం చెప్తోంది. ఇకపోతే మరి ఏ రాశి వారికి బాగుంటుందండి అని అంటే ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. నీ ధనుస్సు రాశి బ్రహ్మాండంగా ఉంటుంది, చూసుకో, తర్వాత లైవ్లో చెప్పు. ఆ తర్వాత నెక్స్ట్ ధనుస్సు రాశి తర్వాత కుంభరాశి వాళ్ళు భయపడిపోతున్నారు. నో నీడ్ టు వర్రీ. కుంభరాశి వారికి కుప్పలుగా డబ్బులు వస్తాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు మిథున రాశి వారికి బాగుండకపోయినా ఆ యొక్క మిథున రాశి వారికి గురుడు రేపు 1 జూన్ 2026 సంవత్సరం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి, ఏ రాశిలోకి వెళ్తున్నాడు? కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. ఆ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మిగతా 4 రాశులు కొన్ని రాశుల వాళ్ళకి మైనస్ అనుకున్నాం కదా గురుగారు. ఇంపాక్ట్ అనేది ఇంపాక్ట్ అనేటటువంటిది మనకి అప్పుడు టెంపుల్స్ ఎందుకు 9 అవర్స్ ముందు మూసేస్తారు గ్రహణ శోల అనేటటువంటిది. ఎందువలనంటే ఆ రేజ్ వస్తాయి, ఆ రేజ్ వచ్చి ఆ దేవాలయాల మీద పడతాయి. అండ్ అక్కడికి యంత్ర ప్రతిష్టలు అవన్నీ కూడా చేస్తాము, రాగి రేకులు ఇవన్నీ ఉంటాయి, వాటి మీద ప్రభావాలు పడతాయి. సో ఆ యొక్క కిరణాలు ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, డైమండ్ ఎలా పుడుతుంది? ఎన్నో లక్షల మిలియన్స్ సంవత్సరాల క్రితం బొగ్గే అక్కడ ఏమవుతుంది, రాయలసీమలో ఆదోని డిస్ట్రిక్ట్, కర్నూలు జిల్లా, దాంట్లో స్ట్రైట్గా సన్లైట్ పడుతుంది. సో అది ఏమవుతుంది, డైమండ్గా మారుతుంది స్ట్రైట్ లైట్ పడగానే, బొగ్గే. అండ్ ఇట్ విల్ బి వెరీ క్రిటికల్. ఆ విధంగా ప్రతిదీ సన్లైట్తోనే జరుగుతుంది. కాబట్టి ఈ వేదశోల కాపర్ కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తుంది. కాబట్టి టెంపుల్స్ మూసేస్తారు, యంత్రాలు ఇవన్నీ కూడా. అందుకని దైవారాధన చేయమంటారు. ఇక మానవ జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్ని నెలలు ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నథింగ్ టు వర్రీ. బట్ రాహుకేతువులు అనేటటువంటివి చేంజ్ అవ్వాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా రాహు ట్రాన్సిట్ లేదు, కేతువు ట్రాన్సిట్ లేదు. అందువల్లనే మీరు గమనించినట్లయితే
ఇప్పుడు ఈ మధ్య కాలంలో 200 మంది, జస్ట్ వారం బ్యాక్ 200 మంది అమ్మాయిలు, రష్యన్ అమ్మాయిలు వెళ్ళి కాళహస్తీశ్వర స్వామి గుళ్ళో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని వాళ్ళు వెళ్ళి ముందే కూర్చుని ఇప్పుడు అక్కడ జపాలు చేసుకుంటున్నారు. గ్రహణం వస్తుంది కాబట్టి ముందే. రష్యన్స్ ఎప్పుడు కూడా నీకు ఫస్ట్ ఆకాశంలోకి వదిలింది ఎవరు? అమెరికా వెళ్ళిందా? నో, రష్యా వెళ్ళింది చంద్రుడి దగ్గరికి. కాబట్టి ఎప్పుడు కూడా రష్యా దేశానికి గ్రహణ సమయాలు చంద్రుడితో లింక్ ఉంటుంది. వాళ్ళకి ముందు 6th సెన్స్ ఉంటుంది. వాళ్ళు అందువల్లనే అక్కడికి వెళ్ళి చేసుకున్నారు చక్కగా. తర్వాత రెండవది, ఇక రష్యన్స్ అయిపోయింది కదా, ఒక ఆయన ఏం చేసేవాడంటే, ఒక సిద్ధాంతి మొత్తం కాపర్ ప్లేట్లను తీసుకెళ్లి యంత్రాలు, రాహుకాలం ఈ యొక్క గ్రహణ సమయాల్లో మేము ఛార్జింగ్ చేస్తున్నామని మరి కాళహస్తి దేవస్థానం అక్కడ దగ్గర మొత్తం యంత్రాలన్నీ పెట్టారు అక్కడ పడతాయని. ఇక్కడ గ్రహణ సమయాల్లో రాహుకేతువులు అనేటటువంటిది మనకి అక్కడ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి, ఒక్క కాళహస్తిలో టెంపుల్కి రాహుకేతువులు ఉన్నారు కాబట్టి, స్వయంభూవులు కాబట్టి కాళహస్తి టెంపుల్ మాత్రం తీసుంటుంది. రోజు అభిషేకాలు చేస్తారు అక్కడ, చక్కగా చేసుకోవచ్చు. అండ్ దైవారాధన చేయాలి. మంత్రం ఓం నమ శివాయ అన్న మంత్రము, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. తర్వాత పట్టు విడుపు స్నానాలు చేయాలి. నదుల దగ్గర ఉంటే నదులు పట్టే ముందు స్నానం చేయండి, వచ్చిన తర్వాత స్నానం చేయండి. వీలున్న వాళ్ళు నీళ్ళల్లో కూర్చొని జపం చేసుకోండి, లేదా ఇంటికి వచ్చి జపం చేసుకోండి. అండ్ అగ్లీ పనులు చేయకూడదు, దైవారాధనతోనే మనం చేయాలి. అండ్ వాట్సాప్ కాళ్ళు, సొల్లు కబుర్లు, ఫోన్లు ఇవన్నీ పక్కన పడేసేయాలి. గ్రహణము అంటే కొన్ని పవిత్రమైన సమయం. గ్రహణం దాన్ని భయానకంగా చూపిస్తున్నారు. గ్రహణము రవి సంక్రమణాలు, అమావాస్యలు, పౌర్ణములు, ఖగోళంలో ఏర్పడేటటువంటి వింతలివి. దాన్ని అద్భుతంగా మనం చూడాలి. కాబట్టి దాన్ని ఏదో భయపెట్టేసి మీ రాసుల వారికి ఎఫెక్ట్ ఇచ్చేద్ది, ఇదైపోద్ది, ఇలాంటి భయాలు అక్కలద్ది. ఈ జనాలకు భయం లేకపోతే వీళ్ళు రెచ్చిపోతారు అనమాట. అందువల్లనే పండితులు ఉండండి రా నాయన, జాగ్రత్తగా చేసుకోండి అంటున్నారు. అంతేగాని అండ్ దాన ధర్మాలు బాగా చేయాలి. ఏం చేయాలి? ఉలవల్ని, గోధుమల్ని ఇవి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. తర్వాత మర్నాడు గ్రహణం అంతా అయిపోయిన తర్వాత అండ్ ఆ రోజంతా కూడా చక్కగా ఎవరైతే వచ్చారో అందరికీ కూడా దానాలు చేయండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు చక్కగా గోల్డ్ రేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడదామా, ధనం కొనుక్కుందామా, బంగారం కొనుక్కుందామా, బీరువాల్లో పెట్టుకుందామా, ల్యాండ్స్ కొనుక్కుందామా, ఇది కాదు. ఈ రావు, బాడీ వదిలేసి వెళ్ళిపోతాం. మందే కాదు ఈ బాడీ. బంగారం కొంటే TV9లో చూడండి చూపిస్తున్నాడు. బంగారం కోసం వైజాగ్లో మొన్న ఒకళ్ళు నరికేశాడు. తర్వాత బంగారం కొంటే జరిగేది ఇదే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి, డబ్బులు ఎక్కువగా దాచుకున్నా, ఇవి చేసినా, బంగారం ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఈ యొక్క దొంగలు పడ్డారు. బంధువుల ఇళ్ళకి వెళ్తే బంగారం రేటు 1,50,000 అయిపోయింది. ప్రతి ఇళ్లలో కూడా ఇలాంటి ఆగాత్యాలు జరుగుతాయని నేను చెప్పాను. ఇది జరుగుతుంది గ్రహణం వల్ల. మీరు పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, పార్టీలకి మైండ్గా వెళ్ళి రాత్రి 12 గంటల దాకా ఎంజాయ్ చేసి పబ్స్ గిప్స్ వెళ్తే ఇక్కడ దోచేస్తారు. అది గేటెడ్ కమ్యూనిటీలోనే చేసిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. సో దొంగతనాలు, చోర్యాలు దొరుకుతాయన్నారు. కాబట్టి ఈ డబ్బులు మిగలవు నాయన. కాబట్టి దాన ధర్మాలందరికీ, పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి, ఇది క్యాజువల్గా తీసుకుంటే వీళ్ళు డెవలప్ కారు. పేదవాళ్ళకి వీళ్ళందరికీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.